ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ స్టూడెంట్కి ఒక విషయాన్ని బాగా అర్థమయ్యేటట్టు చెప్పడం. దానికోసం దాన్ని ప్రాక్టికల్గా పాసిబుల్ అవ్వాలి అంటే సెక్షన్లో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండాలి. ఎక్కువ మంది 80-90 స్టూడెంట్స్ ఉంటే అది సాధ్యం కాదు. కాబట్టి మేము తీసుకునేటువంటి ఏదైతే సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్కి తీసుకుంటున్నామో అది సెక్షన్కి 36 మెంబర్స్ మాత్రమే ఉంటారు స్టూడెంట్స్. ఆ 36 మెంబర్స్ను కూడా ఒక చిన్న ఎంట్రన్స్ టెస్ట్ పెట్టుకుని తీసుకుంటున్నాం. ఎంట్రన్స్ టెస్ట్లో ఏం చెక్ చేస్తామంటే స్టూడెంట్ యొక్క అండర్స్టాండింగ్ లెవెల్స్ ఏంటి, అతనికి ఉన్నటువంటి 10th క్లాస్ వరకు అతనుకున్న నాలెడ్జ్ ఎంతవరకు ఉంది సబ్జెక్ట్స్లో, తర్వాత బేసిక్ గా అతనికి సాధించాలనేటువంటి తపన ఎంతవరకు ఉంది అనేటువంటిది కూడా మేము పర్సనల్ ఇంటర్వ్యూ కూడా చేస్తాం. అంటే అతనికి కోరిక ఎంతవరకు ఉంది, ఎందుకంటే స్టూడెంట్కి కోరిక లేకపోతే ఎవరు ఏం చేయలేరు. తర్వాత ఒక స్టూడెంట్స్ కూడా ఇప్పుడు సాధించాలనే ఉంటుంది, ఒక నెల 2 నెలలు అయిపోయేటప్పుడు కొంచెం డల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అటువంటి వాళ్ళని ఏం చేయాలి, మనం మోటివేట్ చేసుకుంటూ కౌన్సిలింగ్ చేసుకుంటూ చేయాలి. కాబట్టి మా సాధన సీట్ గ్యారంటీ ప్రోగ్రాంలో టీచింగ్తో పాటుగా కౌన్సిలింగ్ అనేటువంటిది కూడా ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. అంటే టీచింగ్ మెథడాలజీ కూడా ఎలా ఉంటుందంటే స్టూడెంట్ని ఇన్వాల్వ్ చేసే విధంగా ఉంటుంది. అంటే స్టూడెంట్ లెక్చరర్తో ఇన్వాల్వ్ అవ్వాలి. 36 స్టూడెంట్సే ఉంటారు కాబట్టి ఒక సెక్షన్లో లెక్చరర్ విల్ బి నోయింగ్ ఎవ్రీథింగ్ అబౌట్ ద స్టూడెంట్ అన్నమాట. ప్రతి స్టూడెంట్ గురించి లెక్చరర్కి ఒక అవగాహన ఉంటుంది. ఏ స్టూడెంట్ ఎంతవరకు గ్రాస్ప్ చేస్తున్నాడు అనేటువంటిది కూడా ఒక అవగాహన ఉంటుంది. దాన్ని బట్టి స్టూడెంట్కి ఎలా ట్రైనప్ చేయాలి, ఇంకా ఎటువంటి క్వాలిటీస్ని స్టూడెంట్లో ఇన్కల్కేట్ చేయాలి అనేటువంటిది కంప్లీట్గా సీనియర్ లెక్చరర్స్ పర్యవేక్షణలోనే ఈ మొత్తం కార్యక్రమం జరుగుతుంది. మా సాధన కాలేజీలో సీట్ గ్యారంటీ ప్రోగ్రాంలో మెయిన్గా మేము చేసేది 1.5 అవర్ టీచింగ్ క్లాసెస్ అండ్ 1.5 అవర్ కౌన్సిలింగ్ సెషన్స్. ఈ కౌన్సిలింగ్ సెషన్స్లో టీచింగ్ అవర్లో ఎవరైతే ఏ సీనియర్ లెక్చరర్ అయితే టీచ్ చేశారో కౌన్సిలింగ్లో కూడా ఆ పర్టికులర్ లెక్చరరే వారికి సపోర్ట్ అంటే డౌట్ క్లారిఫికేషన్ కూడా జరుగుతుంది. దీనికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పోస్ట్ ఎగ్జామ్ అనాలిసిస్ అండి. ఎవ్రీ వీకెండ్ ఎగ్జామ్స్ నడుస్తాయి ఇప్పుడు ఇది జరుగుతుంది ప్రతి దాంట్లో కూడా. బట్ మా సిస్టంలో మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నది ఏంటంటే ఈ ఎవ్రీ సాటర్డే ఎవ్రీ మండే వీకెండ్ టెస్టులు జరిగేటప్పుడు ఆ ఎగ్జామ్ జరిగిన తర్వాత లెక్చరర్ విల్ ఇంటరాక్ట్ విత్ ద స్టూడెంట్ పర్సనల్లీ. అంటే పర్సనల్ గా స్టూడెంట్ ని కలిసి కౌన్సిలింగ్ లో ఏ బిట్టు ఎందుకు తప్పు చేశాడు, ఎలా తప్పు చేశాడు, ఎందుకు జరిగింది అనేటువంటిది అనలైజ్ చేస్తారు. అనలైజ్ చేసినప్పుడు అసలు బేసిక్ మిస్టేక్ ఎక్కడ జరిగిందో స్టూడెంట్ కి లెక్చరర్ కి ఒక అవగాహన వస్తుంది. దాన్ని బట్టి నెక్స్ట్ వీక్ లో ఎటువంటి స్టెప్ తీసుకోవాలి, ఎటువంటి మోడిఫికేషన్స్ చేయాలి, ప్రిపరేషన్ లో స్టూడెంట్ నేర్చుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటివి అన్ని వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇంకొక పాయింట్ ఏంటంటే ఒక ఎగ్జామ్ పేపర్లో క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ని అర్థం చేసుకునే తత్వం అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. దాంట్లో టైం మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్. ఈ టైం మేనేజ్మెంట్ మీద అండ్ ఎగ్జామ్స్ లో క్వశ్చన్ పేపర్ చదివి అర్థం చేసుకోవటం అనేటువంటిది కూడా మేము ఫస్ట్ నుంచే ట్రైన్అప్ చేస్తాం స్టూడెంట్స్ కి. దానికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ స్టూడెంట్. అంటే ఒక పారాగ్రాఫ్ చదివిన తర్వాత ఆ పారాగ్రాఫ్ లో ఉన్నటువంటి మీనింగ్ స్టూడెంట్ కి మైండ్ కి ఎక్కాలి. అది ఒక్కొక్క స్టూడెంట్ కి 3 సార్లు చదివినా ఎక్కదు, ఒక్కొక్క స్టూడెంట్ కి ఒకసారి చదివితేనే వచ్చేస్తుంది. కాబట్టి ఆ ప్రాబ్లం అర్థం చేసుకోవడంలో టైం ఎక్కువ వేస్ట్ అయిపోయింది అనుకోండి, ఎగ్జామ్ కి టైం సరిపోదు. అందుకని ఎక్కువ మంది స్టూడెంట్స్ మాకు టైం సరిపోలేదు అనే రీజనే చెప్తూ ఉంటారు ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కి. కాబట్టి ఇక్కడ టైం చాలా ఇంపార్టెంట్. ఆ టైం ని మనం వీ కెనాట్ క్రియేట్ టైం, బట్ ఇఫ్ యూ సేవ్ టైం దట్ విల్ బి ద క్రియేషన్ ఆఫ్ టైం. అంటే మనం టైం సేవ్ చేయగలిగితే క్రియేట్ చేసుకున్నట్టే. అది మేము వాడే టెక్నిక్. అంటే సేవ్ చేయడం అంటే అర్థం ఏంటి, 3 సార్లు చదివితే వచ్చే బిట్ ని ఒకసారి చదివి వచ్చే విధంగా చేస్తాం అనమాట. అది దానికి ఏం చేయాలి, కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఇంక్రీజ్ చేయాలి. అది ప్రాక్టీస్ తోనే వస్తుంది కానీ మాటలతో వచ్చేది కాదు. కాబట్టి వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఈవెన్ దట్ అట్రిబ్యూట్ టు ఇన్ అవర్ ప్రోగ్రామ్ సో దట్ స్టూడెంట్ కెన్ హ్యావ్ దిస్ పర్టికులర్ కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్. తర్వాత కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ దీంట్లో. వీటన్నిటికీ ఉండాలంటే డెవలప్ అవ్వాలి అంటే ఒక టీమ్ ఆఫ్ లెక్చరర్స్ మస్ట్ వర్క్ టుగెదర్. అటువంటి టీం మా సాధన కాలేజీలో ఉంది. ఆ టీం వర్క్ చేస్తారు కాబట్టి టీమ్ ఎఫర్ట్ ఎప్పుడైనా కానీ మనకు మంచి రిజల్ట్ ఇస్తుంది. ఓకే, రైట్. స్టడీ గైడ్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
డెలివరీలో అందాల ఖజానా ఆదిత్యాస్ బ్యూటీ బ్యాంక్. మీ బ్యూటీ పార్లర్, స్పా, సలూన్లకు అవసరమైన అన్ని ప్రొడక్ట్స్ లభించే వన్ స్టాప్ సప్లై స్టోర్. స్కిన్ కేర్, హెయిర్ కేర్, మేకప్ టూల్స్, కాస్మెటిక్ ఎక్విప్మెంట్, యాక్సెసరీస్, ఫర్నిషింగ్స్. ఆల్ బ్రాండ్స్ ఎట్ వన్ ప్లేస్. క్వాలిటీ ప్రొడక్ట్స్ ఎట్ కాంపిటేటివ్ ప్రైసెస్. సమ్మోహపరిచే సౌందర్య ప్రపంచం. ద ఫైనెస్ట్ ప్రొఫెషనల్ బ్యూటీ సప్లై హబ్ ఆదిత్యాస్ బ్యూటీ బ్యాంక్, పారడైజ్, ఎంజీ రోడ్, సికింద్రాబాద్. సెల్ నంబర్ 9000696666. వార్తల ధీమా, ప్రమాద బీమా. నమస్తే తెలంగాణ, మన రాష్ట్రం మన పత్రిక. నమస్తే తెలంగాణ దినపత్రిక సంవత్సర చందాదారులుగా చేరండి. ఏడాది పాటు 5 లక్షల రూపాయల ఉచిత ప్రమాద బీమా పొందండి. వివరాలకు మీ సమీప నమస్తే తెలంగాణ ప్రతినిధిని గాని, ఏజెంట్ను గాని సంప్రదించండి. ఓరల్ బి ప్రో హెల్త్. దీని క్రిస్ క్రాస్ బ్రిసిల్స్ ప్లాక్ ని తొలగిస్తుంది 99% వరకు. స్ట్రైట్ బ్రిసిల్స్ కన్నా మెరుగ్గా శుభ్రపరుస్తుంది. ఇప్పుడు ప్లాక్ చేరనే చేరదు. ఇది ప్రపంచంలోని డెంటిస్ట్ల నంబర్ 1 టూత్ బ్రష్ బ్రాండ్. ఇండియా ఏరియల్ మ్యాటిక్ ను ఎంచుకుంటోంది. I'm a classical dancer. I also have my own school of Bharatanatyam. My dance costume, that is absolutely prone to staining. Stain removal means there is no stain. It doesn't mean less stain. So Ariel Matic does this in one wash. బిళ్ళ, బ్రష్ మరియు నీలాల శక్తితో So Ariel Matic makes me look professional, neat and clean, which is the most important thing for a teacher. ఏరియల్ ఒక ఉతుకులోనే మరకలను తొలగిస్తుంది, అన్నిటికంటే బెస్ట్ గా. जायके की शैदाइयों का पूरी मोहब्बतों के साथ इस्तकबाल करते हैं पकवान की आन बान शान कश्मीर हाउस. हर छोटी बड़ी दावत की लज्जतों को मेहमानों के तारीफ के काबिल बनाएं कश्मीर हाउस. पकवान की मुकम्मल जरूरतें कश्मीर हाउस से हासिल कीजिए, जैसे नंबर 1 बासमती चावल, उम्दा मसाले, असली जाफरान, क्वालिटी ड्राई फ्रूट, पेन खजूर, टेन फ्रूट और हमा अक़साम के स्वासिस के अलावा बरी का मुकम्मल सामान. इंशाअल्लाह आपके जायके के जामिन कश्मीर हाउस, बेगम बाजार, हैदराबाद. होम डिलीवरी बिल्कुल फ्री. సుస్థిర వ్యవసాయ పర్యావరణ సమతుల నేస్తం. సంప్రదాయ ఆధునిక వ్యవసాయ సమాచారం. రైతన్నల కరదీపిక, పల్లె ప్రజల గుండె చప్పుడు. ఫాల్కన్ పంప్ సమర్పించు చేను చెలక ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో సాయంత్రం 6:30 గంటలకు. ఈ ప్రోగ్రాం మీకు సమర్పిస్తున్న వారు ఫాల్కన్. ఇది పంపు కాదు, పాతాళ గంగ. వెల్కమ్ బ్యాక్ టు స్టడీ గైడ్. శ్యాంబాబు గారు, మెయిన్ గా ఈ సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్ పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది? ఆ ప్రోగ్రామ్ పెట్టడానికి వెనుక గల కారణాలు ఏంటి? బేసిక్ గా లెక్చరర్, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అండి. నా టీచింగ్ కెరీర్ లో వెన్ ఐ మీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వాళ్ళు చాలా ఎంతూజియాస్టిక్ గా సాధించాలి అనేటువంటి తపన స్టూడెంట్స్ లోనూ చూశాను. అండ్ మా కొడుకు గాని బిడ్డ గాని ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్లాలనే కోరిక తల్లిదండ్రుల్లో ఉంటుంది. ఎట్లాగైనా ఎవరైనా అలాగే ఉంటారు. కాబట్టి కొంచెం బాగా చదివే స్టూడెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ డెఫినెట్ గా బాబును గాని పాపను గాని ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్లాలనే కోరిక ఉంటుంది. మన ఎడ్యుకేషన్ సిస్టంలో లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేటువంటిది ఓన్లీ ఇంటర్మీడియట్ విద్య అయిన తర్వాత ఇమీడియట్ గా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. వెదర్ ఇట్ ఈస్ ఇంజనీరింగ్ కోర్స్ ఆర్ మెడికల్ కోర్స్, ఏదైనా కానీ మనకి ఎంట్రన్స్ టెస్టులు ఉన్నాయి. ఆ ఎంట్రన్స్ టెస్టులో మనకు మంచి మార్కులు సాధించి మంచి ర్యాంక్ సాధించినప్పుడు మాత్రమే వాళ్ళ కలలు నెరవేరుతాయి. కాబట్టి ఈ సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేటువంటిది స్టార్ట్ చేయడం వెనుక ప్రేరణ కానీ ఉద్దేశం కానీ ఏదైనా ఉందంటే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మాత్రమే. వాళ్ళ కోరికలు, వాళ్ళ కన్న కలలు పాసిబుల్ చేయడానికి కోసమే మేము ఈ ప్రోగ్రామ్ ని చాకౌట్ చేయడం జరిగింది. అండ్ దట్ టు ఇట్ ఈస్ నాట్ ఎ రిజల్ట్ ఆఫ్ 1 year or 2 year. మా 18-19 years ఎక్స్పీరియన్స్ లో చాలా మంది స్టూడెంట్స్, కొన్ని వేల మంది స్టూడెంట్స్ ని చూసి వాళ్ళు క్యాలిబర్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా అనుకున్న ర్యాంక్ సాధించలేనటువంటి పరిస్థితుల్లో నిరాశతో వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళని చాలా మందిని చూసాం మేము. అంటే ఒక క్లాస్ రూమ్ లో 50 members టాపర్స్ అనే సెక్షన్ ఉంటే నా ఉద్దేశం ప్రకారం 50లో కనీసం 40 ర్యాంక్స్ అన్న రావాలి. కానీ ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థలో ఆ 50లో 5 ర్యాంక్సే వస్తున్నాయి. ఆ 5 ర్యాంక్స్ తో సంతృప్తి చెందుతున్నారు అందరూ కూడా. మిగిలిన 45 members లో
వాళ్ళు చాలా అన్హ్యాపీగా ఉంటున్నారు. అంటే ఈవెన్ దో వాళ్ళు టాపర్స్ అని పిలువబడుతున్నా కానీ, వాళ్ళు ఎంట్రన్స్ టెస్ట్ తీసుకుని కాలేజీలో జాయిన్ అవుతున్నా కానీ, ఎందుకు వాళ్ళని ఫైనల్ గా సక్సెస్ చేయలేకపోతున్నాము అంటే సిస్టమ్ మార్చాలి. అంటే స్టూడెంట్ ఎక్కడైతే డల్ అవుతున్నాడో అక్కడ సపోర్ట్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు డెఫినెట్ గా స్టూడెంట్ డెవలప్ అవుతాడు అనేటువంటిది మా ఎక్స్పీరియన్స్. కాబట్టి ఇంకొక విషయం, ఈ 90% అబవ్ వస్తేనే మా వాడు టాపర్ అవుతాడు, లేకపోతే వాడికే ర్యాంక్ వస్తుంది అనేటువంటిది బాగా స్టూడెంట్స్ లో, పేరెంట్స్ లో బాగా పేరుకుపోయింది. అంటే ప్రతి ఒక్కరు కూడా 90% అబవ్ కి ట్రై చేస్తున్నారు, కానీ అక్కడ 90% అబవ్ అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు. ఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కి ఏ లక్షణాలు ఉండాలో ఆ లక్షణాలు కనుక స్టూడెంట్ డెవలప్ చేసుకుంటే ఈవెన్ 60% ఉన్నటువంటి స్టూడెంట్ కూడా హీ కెన్ క్రాక్ ద ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేటువంటిది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. కాబట్టి అటువంటి అయితే వాళ్ళలో ఉండాల్సింది ఏంటంటే ఒక కసి ఉండాలి, అంటే సాధించగలము అనేటువంటి ధైర్యం కూడా ఉండాలి. ఆ ధైర్యాన్ని ఇవ్వటానికే మేము ఈ సాధన సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేటువంటిది స్టార్ట్ చేశాము. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే, సాధించాలి అనే తపనున్నటువంటి స్టూడెంట్స్ కి, మా బాబు పాప ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలనే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సాధన కాలేజీ ద్వారా మేము ఇచ్చేది ఏంటంటే ఈ సీట్ గ్యారంటీ అనే భరోసాని ఇస్తున్నాం. ఎప్పుడు అంటే మేము పెట్టినటువంటి ప్రోగ్రాంలో మేము ఏదైతే ప్రోగ్రామ్ ని చాకౌట్ చేశామో ఆ ప్రోగ్రామ్ లో స్టూడెంట్ కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్ లో ప్రతి ఆస్పెక్ట్ ని కూడా వాళ్ళు పాజిటివ్ గా తీసుకుని వర్క్ చేసినట్లయితే డెఫినెట్ గా సాధన సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్ విల్ బికమ్ ఎ గ్రాండ్ సక్సెస్. అంటే విద్యార్థులు, తల్లిదండ్రులు ఏదైతే ఎయిమ్తో ఉన్నారో ఆ ఎయిమ్ ని సాకారం చేసే కళతో మీరు ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. అలాగే కాలేజ్ యొక్క మెయిన్ ఫ్యూచర్స్ ఏంటి? ఇక్కడ ఫీచర్స్ అనేటప్పటికి స్టూడెంట్ ఒక 60% ఉన్నటువంటి స్టూడెంట్ సీట్ గెటింగ్ ర్యాంక్ రావాలి అంటే ఎటువంటి లక్షణాలు ఉండాలి, అసలు ఎటువంటి క్వాలిటీస్ ని డెవలప్ చేసుకోవాలి అనేటువంటిది ఫస్ట్ మనం ఆలోచించాల్సిన విషయం. అంటే ఇప్పుడు ఎంసెట్ తీసుకున్నారనుకోండి, ఎంసెట్ ఎగ్జామ్ కి మార్కులు రావాలంటే వన్ వే ఆఫ్ ప్రిపరేషన్ ఉండాలి. ఐఐటి ఎగ్జామ్ రావాలంటే స్టూడెంట్ కు ఉండాల్సిన క్వాలిటీస్ వేరేగా ఉంటాయి. అట్లాగే మెడికల్ స్టూడెంట్ కూడా వేరే క్వాలిటీస్ ఉంటాయి. అంటే ఒక్కొక్క ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కి ఒక్కొక్క వే ఆఫ్ ప్రిపరేషన్ ఉండాలి అండ్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి స్టూడెంట్ ఆ యాంగిల్స్ లో మనం ట్రైనప్ చేస్తూ మనం వాళ్ళకి ప్రాక్టీస్ చేయించినట్లయితే డెఫినెట్ గా సక్సెస్ వస్తుంది. అండ్ అనదర్ పాయింట్ ఈస్, ఇక్కడ సాధనా సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేటువంటిది స్టూడెంట్ ని ఎక్విప్ చేసేది ఎక్కువగా మాక్సిమం. ఎందుకంటే బేసిక్ గా ఎగ్జామ్ రాయాల్సింది స్టూడెంటే, తర్వాత ఫైనల్ గా ర్యాంక్ కొట్టేది స్టూడెంటే, లైఫ్ సెటిల్ అయ్యేది కూడా స్టూడెంటే. కాబట్టి స్టూడెంట్ ఈజ్ అవర్ మెయిన్ సబ్జెక్ట్ ఇక్కడ సాధనా కాలేజ్లో. అంటే స్టూడెంట్ ని ఎలా డెవలప్ చేయాలి, వాడుకున్న డౌట్స్ ని ఎలా క్లారిఫై చేయాలి, ఈ వీకెండ్ లో 60% వస్తే నెక్స్ట్ వీకెండ్ కి ఇంకో 5% ఎలా పెంచాలి, ఏ విధంగా వాడిని మోటివేట్ చేస్తే పెరుగుతుంది, ఇంకా ఏ విధంగా వాడికి మనం సపోర్ట్ ఇస్తే డెవలప్ అవుతాడనే విషయాల మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కాబట్టి మా ప్రోగ్రామ్ లో మెయిన్ సబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ స్టూడెంట్. ఆ స్టూడెంట్ యొక్క ఇంటలెక్చువల్ లెవెల్స్ ని మేము డెవలప్ చేయడం కోసము మేము ఇప్పుడు వినూత్నంగా యోగా క్లాసెస్ కూడా మా కాలేజీలో ఈ సాధనా సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్ లో ఒక భాగంగా యోగాని కూడా మేము టీచ్ చేస్తున్నాం. అంటే యోగాని ప్రాక్టీస్ చేయించడం ద్వారా స్టూడెంట్ కు ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి అండ్ మెమరీ పవర్ కూడా పెరుగుతుంది అండ్ స్టామినా పెరుగుతుంది. అంటే స్ట్రెస్ బేసిక్ కరెక్ట్ మాట్లాడు. అంటే ఇప్పుడు స్ట్రెస్ అనేటువంటిది తగ్గించుకోవడానికి కూడా టెక్నిక్స్ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా స్టూడెంట్ కి ఏ విధంగా అయితే యోగా ఉపయోగపడుతుందో ఆ టెక్నిక్స్ ని స్టూడెంట్స్ కి మేము అప్లై చేయడం జరుగుతుంది. అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ స్టూడెంట్ అనే దాని మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. తర్వాత 10th క్లాస్ ఎడ్యుకేషన్ కి అండ్ ఇంటర్మీడియట్ సబ్జెక్ట్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అంటే వాస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, డెప్త్ లో ఆలోచించాల్సిన విషయాలు ఉంటాయి, కష్టపడి వర్క్ చేయాల్సి అవర్స్ టుగెదర్ వర్క్ చేయాల్సిన ఇది కూడా ఉంటుంది. అయితే దీన్ని అంత టెన్షన్ గా ఫీల్ అవ్వకుండా స్టూడెంట్స్ ఉండడం కోసం మేమేం చేస్తున్నామంటే రిక్రియేషన్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి కూడా మా కాలేజీ ప్రోగ్రామ్ లో ఒక భాగం అయిపోయినాయి. ఈ రిక్రియేషన్ ప్రోగ్రామ్స్ వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్ సబ్జెక్ట్స్ లో వచ్చినటువంటి స్ట్రెస్ మొత్తాన్ని కూడా స్ట్రెస్ మొత్తం పోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, రైట్ ఐఐటికి జాయిన్ అయ్యాం, ఎంసెట్కి జాయిన్ అయ్యాము, బానే ఉంది, వీఆర్ ట్రైనింగ్ ఫర్ దాట్. బట్ లైఫ్ లో ఇంకా ఏముంది,
అంటే లైఫ్ మొత్తం ఇదే కాదు కదా, Yes. లైఫ్ అంటే చాలా ఎక్కువగా ఉంది. అంటే లైఫ్ మీద అతనికి సరైన దృక్పథాన్ని కూడా మనం డెవలప్ చేయగలగాలి. అందుకనే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా మేము ఫ్రీక్వెంట్ గా కండక్ట్ చేస్తాం Okay. మా స్టూడెంట్స్ కి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కెరీర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్. అంటే వాళ్ళ కెరీర్ ని వాళ్లే బిల్డప్ చేసుకోవడానికి ఏ విధంగా ఆలోచించాలి, అసలు ఇప్పుడు సొసైటీ ఎలా ఉంది, మార్కెట్ ఎలా ఉంది, దీంట్లో ఏ ఫీల్డ్ లోకి వెళ్తే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఏ టాప్ రేంజ్ కి వెళ్ళగలరు, అసలు వాళ్ళ కళలు ఏంటి, ఇటు వాళ్ళ కళలోకి ఒక సొసైటీలో ఉన్నటువంటి మార్కెట్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కి ఏమైనా తేడాలు ఉన్నాయా, ప్రతి స్టూడెంట్ కూడా దే హ్యావ్ టు నో బై దెమ్సెల్వ్స్, వాళ్లే తెలుసుకోవాలి. కాబట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసం నాట్ ఓన్లీ ఇన్ ద సెన్స్ ఆఫ్ సబ్జెక్ట్స్, ఇట్లా కెరీర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కూడా మా కాలేజీలో ఫ్రీక్వెంట్ గా పెట్టడం జరుగుతుంది. అంటే ఈ విధంగా స్టూడెంట్ ఆల్ రౌండ్ డెవలప్ అవ్వాలి అండ్ స్టూడెంట్ కి ఒక పిక్చర్ ఉండాలి ఫ్యూచర్ మీద. ఓకే, ఇది ఈ కాన్ఫిడెన్స్ అనేటువంటిది స్టూడెంట్ ఎక్కడైనా కానీ టాపర్ గా పెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దట్ ఈస్ అ మెయిన్ ఎయిమ్ ఆఫ్ అవర్ సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. అలాగే సాధన జూనియర్ కాలేజ్ అనేది ఎక్కడుంది, హాస్టల్ ఫెసిలిటీ ఉందా? సాధన జూనియర్ కాలేజ్ ఈజ్ లొకేటెడ్ ఎట్ మణికొండ, హైదరాబాద్ అండి. Okay. దీనికి హాస్టల్ ఫెసిలిటీ ఉంది, డే క్యాంపస్ కూడా ఉంది. హాస్టల్లో గర్ల్స్ హాస్టల్ అండ్ బాయ్స్ హాస్టల్ సపరేట్ హాస్టల్ ఉంది. కంప్లీట్ క్లాసెస్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సపరేట్ క్యాంపస్లు ఉన్నాయి మాకు. ఓకే. అలాగే శ్యాంబాబు గారు, మనం చూస్తూ ఉంటాం పిల్లలు 10th వరకు పిల్లల్లా ఉంటారు, 10th అయిపోయిన తర్వాత కాలేజ్కి వెళ్తున్నా అనే ఆలోచనలో పెద్దవాళ్ళం అయిపోయిన ఆలోచనలో ఉంటారు. అయితే అదే నేపథ్యంలో కాలేజ్కి వెళ్తున్నాం అనుకో, ఒక ర్యాగింగ్ అని పెద్దవాళ్ళు ఉంటారన్న భయంతో ఉంటారు. అంటే అలా అంటే ఏం లేకుండా సాధన జూనియర్ కాలేజ్ ఎలాంటి ఎన్విరాన్మెంట్ ను పిల్లలు కల్పిస్తుంది? రైట్. ఒక కాలేజ్ అనేది ఇప్పుడే చెప్పాను, మా కాలేజీ స్థాపించడం వెనకాల ముఖ్య ఉద్దేశమే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అండి. పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఒక ఎయిమ్ తో బాబుని మా కాలేజీలో జాయిన్ చేసినప్పుడు అతన్ని సపోర్ట్ చేయడం అనేటువంటిది మెయిన్. అంటే మా కాలేజీలో జరిగే ఏ యాక్టివిటీ అయినా కానీ, ఏ చిన్న యాక్టివిటీ అయినా కానీ దాని వెనకాల ఉన్నటువంటి మెయిన్ సబ్జెక్ట్ ఎవరు, స్టూడెంటే. అంటే కాబట్టి ర్యాగింగ్ అనేటువంటిది అటువంటి విషయాలు కానీ అసలు అది మేము ఎంకరేజ్ చేయము అసలు. ఎందుకని అంటే స్టూడెంట్ ఫ్రెండ్, మా టీమ్ ఆఫ్ లెక్చరర్స్ కూడా దే హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ స్టూడెంట్ వెరీ ఫ్రీలీ. ఎందుకని ఫ్రీగా మాట్లాడినప్పుడు మాత్రమే స్టూడెంట్ విల్ కమ్అట్ ఓపెన్లీ. అతను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నాయా, అతను నిజంగా ఎలా ఫీల్ అవుతున్నాడు అనేది ఓపెన్ గా ఒక లెక్చరర్ కి చెప్పాడు అనుకోండి, లెక్చరర్ డెఫినెట్ గా ఆ డౌట్స్ ని క్లారిఫై చేయొచ్చు అండ్ సైకలాజికల్ స్టేట్ కూడా లెక్చరర్ చాలా వరకు అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే బేసిక్ గా ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్ అనేవాళ్ళు బేసిక్ గా సైకాలజిస్టులు అయిపోతారు. ఎందుకంటే కొన్ని వందల మంది స్టూడెంట్స్ ని చూస్తూ ఉంటారు కాబట్టి, ఓకే ఈ యాటిట్యూడ్ ఉన్న స్టూడెంట్ ఇలా ఉంటాడు, వీడిని ఇలా సరి చేయొచ్చు అనేటువంటిది ప్రతి లెక్చరర్ కి కూడా ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి మా సాధన జూనియర్ కాలేజీలో ఈ సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్ వెనకాల ఉన్న బేసిక్ బ్యాక్ బోన్ ఎవరయ్యా అంటే లెక్చరర్స్. అంటే సీనియర్ లెక్చరర్స్, మోర్ దాన్ 19 years ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ లెక్చరర్స్ మాత్రమే ఈ ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ అవుతారు. అండ్ దట్ టు వీఆర్ టేకింగ్ ఓన్లీ 1 batch, దట్ ఈస్ 36 అంతే. 36 కంటే ఎక్కువ స్టూడెంట్స్ తీసుకోము. ఎందుకంటే ఈ ఇయర్ దిస్ సాధన సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేది ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ గా మేము తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి 36 members లో 36 members కి కూడా సక్సెస్ఫుల్ ఎండింగ్ అండ్ ఫ్యూచర్ ఇవ్వాలనేటువంటిదే మా యొక్క మెయిన్ ఎయిమ్. కాబట్టి వాట్ ఎవర్ ద యాక్టివిటీ దట్ ఈస్ కంప్లీట్లీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎ స్టూడెంట్. నెక్స్ట్ ఈ స్ట్రెస్ విషయానికి వచ్చేటప్పటికి అండ్ ఏజ్ గురించి కూడా మీరు చెప్పారు. అంటే 10th అయిపోయిన తర్వాత ఇంటర్కి వచ్చినటువంటి స్టూడెంట్ ఎలా ఉంటాడు, నాకు అంతా తెలుసు, నాకు కొత్త లోకంలోకి వచ్చినట్టు ఫీల్ అవుతాడు అండ్ అతనుకున్న పరిజ్ఞానాన్ని బట్టి నాకు అంతా తెలుసు అనే ఫీలింగ్ కూడా కొంతమంది స్టూడెంట్స్ లో ఉంటుంది. అండ్ ఇంకేంటంటే ఇంకా కంప్లీట్ మెచ్యూరిటీ కూడా రాదు. కాబట్టి అటువంటి స్టూడెంట్స్ ని డీల్ చేయటం అనేటువంటి అంటే ఇట్స్ కొంచెం కష్టమైనటువంటిదే. బట్ లెక్చరర్స్ కి అంత కష్టం ఉండదు, ఎందుకంటే సబ్జెక్ట్స్ చెప్పే లెక్చరర్ కి ఎప్పుడు కూడా స్టూడెంట్ గౌరవిస్తాడు. కాబట్టి లెక్చరర్ చెప్పే మాటలు కానీ వాళ్ళ గైడెన్స్ కానీ చాలా ఈజీగా యాక్సెప్ట్ చేస్తాడు స్టూడెంట్. కాబట్టి దట్స్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ అస్. నెక్స్ట్ వాళ్ళ ఇంకా ఈ ఏజ్ లో వాళ్ళ ఫిజికల్ గా కూడా బాడీ గ్రోయింగ్ అయ్యే స్టేజ్ ఇది. కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే ఇక్కడ మా డైనింగ్ లో కూడా మేము వీఆర్ టేకింగ్ కేర్ టు గివ్ న్యూట్రిషియస్ ఫుడ్ టు ద స్టూడెంట్స్. అండ్ ఇంకా వాళ్ళు గేమ్స్ విషయాల్లో కూడా అంటే అవుట్డోర్ గేమ్స్ కూడా మేము ఆడించడం జరుగుతుంది. నేను ఇందాక చెప్పాను రిక్రియేషన్ ప్రోగ్రామ్స్ అని.
మా రిక్రియేషన్ ప్రోగ్రామ్స్ లో ఇండోర్ గేమ్స్ ని పెట్టాం, అంటే వాళ్ళ స్ట్రెస్ తగ్గించడం కోసం. వీక్లీ వన్స్ మేము ఏం చేస్తామంటే అవుట్డోర్ గేమ్స్ కూడా వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించడం. దానివల్ల ఏమవుతుంది, ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా స్టూడెంట్స్ కి ఇవ్వడం జరుగుతుంది. అంటే సాధన కాలేజ్ అనేటువంటిది, సాధన సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేటువంటిది, ఇట్స్ వన్ ప్రోగ్రామ్ విత్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్. అంటే అన్ని విధాలుగా స్టూడెంట్ ని డెవలప్ చేసే ప్రోగ్రామ్ ని చాకౌట్ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ ఇన్ గెటింగ్ ర్యాంక్స్ రావడమే ముఖ్యం కాదు. ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్న ఇదేంటంటే ఆ గంటల తరబడి చదవాలి, ఈ 2 years నువ్వు ఆడకూడదు, నువ్వు టీవీ చూడకూడదు, నువ్వేం చేయకూడదు, అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు అనేటువంటి ఇదనమాట. అయితే ఈ 2 years లో ఓన్లీ స్టడీ మీదే ఉంటే అతని యొక్క మైండ్ డెవలప్ అవ్వదు. నెక్స్ట్ ఫిజికల్ గా కూడా అతను డెవలప్ అవ్వటం తగ్గిపోతుంది. యాక్టివ్ గా ఉండాలి ఏజ్ లో. కాబట్టి మేము అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ, అంటే వితౌట్ లూజింగ్ ద ఫిజికల్ ఆస్పెక్ట్స్ అండ్ మెంటల్ ఆస్పెక్ట్స్, ఈ రెండింటిని కన్సిడర్ చేసినప్పుడే మనిషి డెవలప్మెంట్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా మేము సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్ లోని ఇవన్నీ కూడా మేము ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ఎ సింగిల్ ప్యాకేజ్ విచ్ ఈస్ హ్యావింగ్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ స్టూడెంట్. దట్ ఈస్ ద గ్యారంటీ దట్ వీఆర్ గివింగ్ టు అవర్ పీపుల్. అలాగే శ్యాంబాబు గారు, మనం చూస్తున్నాం 10th వరకు పిల్లలకి సబ్జెక్ట్స్ అన్ని ఒకేలా ఉంటాయి, బట్ ఇంటర్మీడియట్ వచ్చేసరికి అంటే గ్రూప్ వైజ్ గా ఉంటాయి, డెప్త్ గా ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఏ గ్రూప్ తీసుకోవాలి, ఏ గ్రూప్ లో మనకి ఫ్యూచర్ ఉంటుంది అనే సందేహంలో స్టూడెంట్స్ కానీ తల్లిదండ్రులు కానీ ఒక కన్ఫ్యూజన్ లో ఉంటారు. సో అలాంటి వారికి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు, తల్లిదండ్రులు కానీ పిల్లలకు కానీ? గ్రూప్ సెలెక్షన్ అనేటువంటి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాస్క్. ఎందుకంటే ఇంటర్మీడియట్ నుంచి వాళ్ళ లైఫ్ టర్న్ అయిపోతుంది, అంటే ఒక పాత్ సెలెక్ట్ అయిపోతుంది. బట్ అన్ఫార్చునేట్లీ మెనీ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ మే నాట్ హ్యావ్ దట్ క్లారిటీ అబౌట్ దేర్ ఫ్యూచర్. 10th అయిపోగానే ఉండకపోవచ్చు, ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళ ప్రపంచం వేరు. ఇంటర్లోకి వచ్చిన తర్వాతే వాళ్ళకి ప్రపంచం అంటే ఏంటో కొంచెం తెలుస్తుంది. కాబట్టి అప్పటికి ఒకవేళ ఏదో అవ్వాలని అనుకున్నా కానీ అంత క్లారిటీ ఉండదు. 2 years అయ్యేటప్పటికి ఒక క్లారిటీ వస్తుంది, నేను ఇది అవ్వగలను, ఇది ఆ గ్యారంటీ ఇవ్వగలిగేది కూడా ఎడ్యుకేషన్ సిస్టమే. ఎందుకంటే జనరల్ గా మ్యాథ్స్ లో బాగా రాగానే ఎంపీసీ తీసుకోవటం, మ్యాథ్స్ లో తక్కువ రాగానే బైపీసీ తీసుకోవటం, మ్యాథ్స్ భయం అయితే కంప్లీట్ గా సిఈసీ హెచ్ఈసీ తీసుకోవటం, ఇది నార్మల్ గా జరుగుతున్నటువంటి సెలెక్షన్ అన్నమాట. కానీ ఇక్కడ గ్రూప్ సెలెక్షన్ లో ఎట్లా తీసుకోవాలి అంటే, ఫస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ స్టూడెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే స్టూడెంట్ ఏం అవ్వాలనుకుంటున్నాడు, అతనికి క్లారిటీ లేదనుకోండి, అతనికి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మనం. తర్వాత అతని క్యాపబిలిటీస్ ఏంటి, అతను ఏ సబ్జెక్ట్ లో స్ట్రాంగ్ గా ఉంటాడు, అతనికి ఉన్న లక్షణాలను బట్టి ఏ సబ్జెక్ట్ ఈజీగా అర్థమవుతుంది అతనికి, ఇవన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మేము సాధన కాలేజీలో ఏం చేస్తున్నామంటే, మా దగ్గరకు వచ్చిన పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కూడా వీ విల్ కండక్ట్ ఏ స్మాల్ టెస్ట్, చిన్న టెస్ట్ కండక్ట్ చేస్తాం, అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తాం. ఈ 2 కండక్ట్ చేసిన తర్వాత వీ విల్ డైరెక్ట్ దట్ స్టూడెంట్ టు టేక్, అతని గురించి అతనికి చెప్తాం, నీకున్నటువంటి లక్షణాలు ఇవి, నువ్వు ఈ గ్రూప్ తీసుకుంటే ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని. ద ఫైనల్ డెసిషన్ కెన్ బి టేకెన్ బై స్టూడెంట్ అండ్ పేరెంట్ దెమ్సెల్వ్స్. కాబట్టి సాధన కాలేజీ ఈస్ దేర్ టు సపోర్ట్ ఇన్ సెలెక్టింగ్ ద గ్రూప్ ఆల్సో. రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్ లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది సార్ సాధన కాలేజ్ కి? మాకు ఇప్పుడు వరకు 97% వచ్చింది పాస్ పర్సెంటేజ్. ఓకే, రైట్. అలాగే స్టూడెంట్స్ కానీ జాయిన్ అవ్వడానికి వచ్చిన తల్లిదండ్రులకి, పేరెంట్స్ తీసుకొచ్చిన వాళ్ళకి ఎలాంటి భరోసా మీరు ఇస్తారు? మా సాధన జూనియర్ కాలేజ్ పెట్టడం వెనకాల మెయిన్ సబ్జెక్ట్సే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. వాళ్ళకి మా ప్రోగ్రామ్ మొత్తం వాళ్ళకి భరోసా ఇవ్వటమే. ఓకే. కాబట్టి అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఎ స్టూడెంట్ లో స్టూడెంట్ కావాలన్నప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికైనా మేము రెడీగా ఉంటాం. అంటే వీఆర్ రెడీ టు టేక్ ఎనీ టైప్ ఆఫ్ డెసిషన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్. కాబట్టి ఇదే మేము స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఇచ్చే భరోసా. అయితే ఒకటి కావాల్సింది ఏంటంటే కమిట్మెంట్ ఫ్రమ్ ద స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సాధించాలనేటువంటి తపన ఉండాలి, అండ్ నేర్చుకోవాలనేటువంటి కోరిక ఉండాలి. ఎప్పుడైతే ఈ లక్షణాలు ఉన్న స్టూడెంట్స్, తనను సపోర్ట్ చేసే పేరెంట్స్ మాకు ఎదురవుతారో, డెఫినెట్ గా అవర్ సిస్టమ్ ఈస్ దేర్ అండ్ అవర్ లెక్చరర్ టీచింగ్ ఫ్యాకల్టీ ఈస్ దేర్ టు సపోర్ట్ ఎవ్రీథింగ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్. అండ్ కౌన్సిలింగ్ సెషన్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్. కాబట్టి స్టూడెంట్ నేను ఇందా చెప్పాను, మెచ్యూరిటీ తక్కువ ఉంటుంది. మెచ్యూరిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఫ్లక్చుయేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి స్టూడెంట్ సైకలాజికల్ గా. కాబట్టి ఒక వీక్ బాగా చదివే అవకాశాలు ఉంటే ఒక వీక్ డల్ అయిపోతాడు, కారణం తెలియదు. అది అతనితో మాట్లాడితే మనం అర్థమైపోతుంది.
కాబట్టి అక్కడ స్టూడెంట్ తో ర్యాపో ఎక్కువ డెవలప్ చేసుకోవాలి. అదే మేము ఎంకరేజ్ చేసేది అదే. వీ విల్ ట్రై టు డెవలప్ ర్యాపో బిట్వీన్ స్టూడెంట్ అండ్ లెక్చరర్. లెక్చరర్ కి స్టూడెంట్ కి ర్యాపో ఎక్కువ పెరిగింది అనుకోండి, లెక్చరర్ విల్ నో ఎవ్రీథింగ్ అబౌట్ ద స్టూడెంట్ అండ్ అతను డెవలప్ అవడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి మార్పులు చేర్పులు అతను చదివే విధానంలో కానీ అండ్ టైం మేనేజ్మెంట్ సెన్స్ లో కానీ లేకపోతే పాజిటివ్ యాటిట్యూడ్ తీసుకునే విధానంలో కానీ వీటిల్లో చిన్న చిన్న సజెషన్స్ విల్ బి టేకెన్ ఫ్రమ్ ద లెక్చరర్. దట్ ఈస్ అ సపోర్ట్ అండ్ గైడెన్స్ వీఆర్ గివింగ్ ఫ్రమ్ ద సాధన జూనియర్ కాలేజ్. థ్యాంక్ యూ సార్. స్టూడియోకి వచ్చి సాధన కాలేజ్ మెయిన్ ఫ్యూచర్స్ ఏంటి, అలాగే ఏ గ్రూప్ తీసుకుంటే ఫ్యూచర్ బాగుంటుందో మాకు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్టడీ గైడ్. చూస్తూనే ఉండండి టెన్ న్యూస్.